ఇఫ్ 2304 ఇచ్చిన నంబర్ ఏంది 2304 ఈక్వల్స్ టు 2 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై. ఇది ఇంటూ ఇది ఎక్స్ కాదు, సరేనా? ఇట్లా ఇచ్చిండు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ ఎక్స్ టు ద బేస్ 5. ఇక్కడ రాసేటప్పుడు ఎక్స్ పెద్దగా రాసి వై చిన్నగా రాయాలి, సరేనా? ఇక్కడ ఇది నేను సెకండ్ టైం షూట్ చేసిన వీడియో, ఎందుకంటే ఇక్కడ నేను నంబర్ తప్పు రాసిండే. చెప్పినా కదా నా మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ లో ఉండే అని. 2304 బదులు 2034 రాసినాం. సో ఆన్సరే తప్పు కదా. సో మీరు గిట్ట రాసినాక క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ మీకు గిట్ట అవుతాయి, అందుకే. సో ఇప్పుడు ఏం చేయాలి, 2304ని ఎల్సిఎం చేయాలి, సరేనా? ఈ ప్రాబ్లం చూడగానే నేను ఇట షాక్ అయినా, బట్ గూగుల్ చేసిన అన్నమాట ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తారో. సో సేమ్ లేదు, డొల్లా ప్రాసెస్ వస్తే అయిపోతుంది. చూడు, లాస్ట్ 4 ఉంది, సో 2 టేబుల్ తోటి చేసాం. 2 1s 2 1s 2 5s 2 2s. 1 రాదు, సో పక్కన నీట కలిపినాం. 2 5s 2 7s 2 6s 2 2s 2 8s 2 8s. ఇట్లా చేసుకుంటూ పోతూనే ఉండాలి ఇక మనం. 2 144 ఇంటూ 2 మంచి అర్థం 36 18 9 3 1 లాస్ట్ 1 వచ్చేదాకా చేయాలి. ఇక్కడ ఏం చేయాలి భయ్ అంటే దీన్ని గిట మనం ఏం చేయాలి, 2 పవర్ 2 ఎన్ని టైమ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఇక్కడ 4 4 4 8 4 + 4 8 ఇంటూ 3 పవర్ 2 ఈక్వల్స్ టు 2 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై. బై కంపేరింగ్ పవర్స్ లేదా బై ఈక్వేటింగ్ పవర్స్ అని రాసుకోరి. అప్పుడు ఏమవుతుంది, x ఈక్వల్స్ టు 8 అవుతుంది, y ఈక్వల్స్ టు 2 అవుతుంది. నౌ లాగ్ ఎక్స్ టు ద బేస్ వై కదా, సో లాగ్ ఇది చిన్నగా లాగ్ 8 టు ద బేస్ 2. 8ని ఎట్లా రాసుకోవచ్చు, మళ్ళా లాగ్ 2 క్యూబ్ బేస్ 2. ఇదేముంది బై అంటే లాగ్ ఏ పవర్ ఎం లాగ్ ఏ పవర్ ఉన్నది ముంగట రాసేస్తాము, లాగ్ 2 బేస్ 2. ఈడ బేస్ ఈడ ఇది బేస్ సేమ్ ఉంటే 1 రాస్తాం. సో ఆన్సర్ ఈస్ 3. సో లాస్ట్కి ఏం చేయాలి బై అంటే therefore అని ఇట్లా పెట్టి 3 అని రాసేసేయాలి. కంప్లీట్ ఆన్సర్ అన్నమాట. ఇంతే ప్రాబ్లం. ఇది చేస్తే మనకు 4 మార్కులు పడతాయి.